జై గద్దర్, జై గద్దర్. మామూలుగా జై భీమ్ అంటుంటా నేను ఎక్కువ. తన గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు, కానీ తను మీకు పాట రూపంలో తెలిస్తే నాకు రాజకీయంగా అన్న తెలుసు. అప్పుడే పుట్టిన మొక్కకు నీళ్ళెట్లా పోస్తారో ఆ రాజకీయ జీవం పోసిన ఒక జ్ఞాని నేను గద్దర్గా చూస్తాను. ఇవాళ అద్దంకి దయాకర్ అంతో ఇంతో బలంగా మాట్లాడుతుందంటే దాని వెనుక గద్దర్ యొక్క గలం కూడా ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను చిన్నప్పుడు ఫస్ట్ ఎంసీ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చేటప్పుడు పక్కన యాదృచ్ఛికంగా ఉన్నాడు వీరు. అడవి చుక్కలో అడవి దివిటిలో సినిమా ఎత్తుంటారే దాంట్లోకి పోరా అని చెప్పిండు. నేను మా ఆవిడ పోతే ఒక సినిమాలో యాక్షన్ చేపిస్తా నువ్వు పో అని అంటే సినిమాలు వద్దన్నా అంటే సత్యం రామలింగరాజుకు ఫోన్ చేసి మావనికి జాబ్ ఇవ్వమన్నాడు. నేనెట్లా తప్పించుకోవాలని చెప్పేసి నాకేమో ఉద్యమాలు ఇష్టమా ఉద్యోగం అవసరం లేదా. అప్పటి నుంచి నాకు మీకేమో గద్దర్ అన్న అంటే నాకు గద్దర్ అయ్య తర్వాత అంతటి అయ్య. ఎప్పుడు ఇప్పటికి కూడా ఇప్పుడు నేనేదో సినిమా తీస్తుంటే దాంట్లో కూడా తన పాట ఇంకా మీరు భవిష్యత్తులో వింటారు, ఒక నెల రోజుల్లో రిలీజ్ అవుతుంది ఆ పాట. సమాజం కోసం తను పాడిన పాటలో నేను భాగస్వామిని అవడం మాత్రం నాకు నిజంగా అసలు మీకు కళాకులంలో పుట్టిన ఇప్పుడు నేను కొత్తగా రాజకీయ జీవితం నుంచి జై గద్దర్, జై గద్దర్. మామూలుగా జై భీమ్ అంటుంటా నేను ఎక్కువ. తన గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు, కానీ తను మీకు పాట రూపంలో తెలిస్తే నాకు రాజకీయంగా అన్న తెలుసు. అప్పుడే పుట్టిన మొక్కకు నీళ్ళెట్లా పోస్తారో ఆ రాజకీయ జీవం పోసిన ఒక జ్ఞాని నేను గద్దర్గా చూస్తాను. ఇవాళ అద్దంకి దయాకర్ అంతో ఇంతో బలంగా మాట్లాడుతుందంటే దాని వెనుక గద్దర్ యొక్క గలం కూడా ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను చిన్నప్పుడు ఫస్ట్ ఎంసీ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చేటప్పుడు పక్కన యాదృచ్ఛికంగా ఉన్నాడు వీరు. అడవి చుక్కలో అడవి దివిటిలో సినిమా ఎత్తుంటారే దాంట్లోకి పోరా అని చెప్పిండు. నేను మా ఆవిడ పోతే ఒక సినిమాలో యాక్షన్ చేపిస్తా నువ్వు పో అని అంటే సినిమాలు వద్దన్నా అంటే సత్యం రామలింగరాజుకు ఫోన్ చేసి మావనికి జాబ్ ఇవ్వమన్నాడు. నేనెట్లా తప్పించుకోవాలని చెప్పేసి నాకేమో ఉద్యమాలు ఇష్టమా ఉద్యోగం అవసరం లేదా. అప్పటి నుంచి నాకు మీకేమో గద్దర్ అన్న అంటే నాకు గద్దర్ అయ్య తర్వాత అంతటి అయ్య. ఎప్పుడు ఇప్పటికి కూడా ఇప్పుడు నేనేదో సినిమా తీస్తుంటే దాంట్లో కూడా తన పాట ఇంకా మీరు భవిష్యత్తులో వింటారు, ఒక నెల రోజుల్లో రిలీజ్ అవుతుంది ఆ పాట. సమాజం కోసం తను పాడిన పాటలో నేను భాగస్వామిని అవడం మాత్రం నాకు నిజంగా అసలు మీకు కళాకులంలో పుట్టిన ఇప్పుడు నేను కొత్తగా రాజకీయ జీవితం నుంచి